టీడీపీ మూడో జాబితా విడుదలయ్యే అవకాశం. ఇప్పటికే 128 మంది అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ. మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్ బస్సు యాత్ర షెడ్యూల్ను విడుదల చేయనున్న వైసీపీ. తీహార్ జైలుకు స్వాగతం. అక్క కవిత అరెస్టుపై జైలు నుంచి లేఖ రాసిన సుకేష్. తమిళనాడులో బీజేపీతో పీఎంకే పొత్తులో భాగంగా 10 సీట్లు కేటాయించిన బీజేపీ. ఛత్తీస్గఢ్ సరిహద్దులో భారీ ఎన్కౌంటర్, 4 మావోయిస్టులు అగ్రనేతలు మృతి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 4 మావోయిస్టులు హతమయ్యారు. తెలంగాణ సరిహద్దు నుంచి మహారాష్ట్రలోకి ప్రవేశించగా భద్రతా బలగాలు వీరిని చుట్టుముట్టాయి. దీంతో ఎదురు కాల్పులు జరిగాయి. చనిపోయిన మావోయిస్టులంతా తెలంగాణ కమిటీకి చెందిన వారిగా గుర్తించారు. వీరిలో 2పై 36 లక్షల రివార్డు ఉన్నట్లు సమాచారం. మృతులను మంచిర్యాల డివిజన్ కమిటీ సెక్రటరీ వర్గీస్, చెన్నూరు ఏరియా కమిటీ సెక్రటరీ మగ్తు, కూర్సంగ్ రాజు, కుడిమెట్ట వెంకటేశ్వర్గా గుర్తించారు. ఘటనా స్థలంలో AK-47 తుపాకులు, ఇతర పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 4 మావోయిస్టులు హతమయ్యారు. తెలంగాణ సరిహద్దు నుంచి మహారాష్ట్రలోకి ప్రవేశిస్తుండగా భద్రతా బలగాలు వీరిని చుట్టుముట్టాయి. దీంతో ఎదురు కాల్పులు జరిగాయి. చనిపోయిన మావోయిస్టులంతా తెలంగాణ కమిటీకి చెందిన వారిగా గుర్తించారు. వీరిలో 2పై 36 లక్షల రివార్డు ఉన్నట్లుగా సమాచారం. మృతులను మంచిర్యాల డివిజన్ కమిటీ సెక్రటరీ వర్గీస్, చెన్నూరు ఏరియా కమిటీ సెక్రటరీ మగ్తు, కూర్సంగ్ రాజు, కుడిమెట్ట వెంకటేశ్వర్గా గుర్తించారు. ఘటనా స్థలంలో AK-47 తుపాకులు, ఇతర పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. స్వతంత్ర ఎక్స్ప్రెస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 4 మావోయిస్టులు హతమయ్యారు. తెలంగాణ సరిహద్దు నుంచి మహారాష్ట్రలోకి ప్రవేశిస్తుండగా భద్రతా బలగాలు వీరిని చుట్టుముట్టాయి. దీంతో ఎదురు కాల్పులు జరిగాయి. చనిపోయిన మావోయిస్టులంతా తెలంగాణ కమిటీకి చెందిన వారిగా గుర్తించారు. వీరిలో 2పై 36 లక్షల రివార్డు ఉన్నట్లు సమాచారం. మృతులను మంచిర్యాల డివిజన్ కమిటీ సెక్రటరీ వర్గీస్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 4 మావోయిస్టులు హతమయ్యారు. తెలంగాణ సరిహద్దు నుంచి మహారాష్ట్రలోకి ప్రవేశిస్తుండగా భద్రతా బలగాలు వీరిని చుట్టుముట్టాయి. దీంతో ఎదురు కాల్పులు జరిగాయి. చనిపోయిన మావోయిస్టులంతా తెలంగాణ కమిటీకి చెందిన వారిగా గుర్తించారు. వీరిలో 2పై 36 లక్షల రివార్డు ఉన్నట్లుగా సమాచారం. మృతులను మంచిర్యాల డివిజన్ కమిటీ సెక్రటరీ వర్గీస్, చెన్నూరు ఏరియా కమిటీ సెక్రటరీ మగ్తు, కూర్సంగ్ రాజు, గుడిమెట్ట వెంకటేశ్వర్గా గుర్తించారు. ఘటనా స్థలంలో AK-47 తుపాకులు, ఇతర పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. మనీ ల్యాండరింగ్ కేసులో నిందితుడు సుకేష్ చంద్రశేఖర్ ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు లేఖ రాశాడు. ఈ లేఖలో తీహార్ జైలు క్లబ్లో త్వరలో మీరు కూడా సభ్యులు కాబోతున్నారంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తీహార్ జైలు కౌంట్ డౌన్ మీకు ప్రారంభమైందని లేఖలో రాశాడు.
త్వరలో కవిత కూడా తీహార్ జైల్ క్లబ్లో సభ్యులు కాబోతున్నారన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం త్వరలోనే అరెస్ట్ అవుతారని చెప్పాడు. సింగపూర్, హాంకాంగ్, జర్మనీలో దాచుకున్న అక్రమ సంపాదనంతా బయటపడుతుంది. వాట్సాప్ చాటింగ్ కాల్స్పై దర్యాప్తు జరుగుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. మనీ ల్యాండరింగ్ కేసులో నిందితుడు సుకేష్ చంద్రశేఖర్ ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు లేఖ రాశాడు. ఈ లేఖలో తీహార్ జైల్ క్లబ్లో త్వరలో మీరు కూడా సభ్యులు కాబోతున్నారంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తీహార్ జైల్ కౌంట్ డౌన్ మీకు ప్రారంభమైందని లేఖలో రాశాడు. త్వరలో కవిత కూడా తీహార్ జైల్ క్లబ్లో సభ్యులు కాబోతున్నారన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం త్వరలోనే అరెస్ట్ అవుతారని చెప్పాడు. సింగపూర్, హాంకాంగ్, జర్మనీలో దాచుకున్న అక్రమ సంపాదనంతా బయటపడుతుంది. వాట్సాప్ చాటింగ్ కాల్స్పై దర్యాప్తు జరుగుతుంది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ పవన్. కవిత అరెస్ట్ తర్వాత జైలు నుంచే సుకేష్ చంద్రశేఖర్ ఒక లేఖ కూడా విడుదల చేశారు. ముఖ్యంగా చూస్తే ఇన్ని రోజుల నుంచి కూడా కవిత తప్పించుకుని కేసుల నుంచి కేవలం అధిక కక్ష సాధింపు చర్య అంటూ అబద్ధాలన్నీ కూడా చెప్పింది. కానీ సాక్ష్యాధారాలన్నీ సేకరించి దాని తర్వాత కవితను ఈడీ అధికారులు కూడా అరెస్ట్ చేశారు. అయితే ఈ యొక్క కేసులో నుంచి తప్పించుకునేందుకు సమయం లేదు. అయితే దీనికి సంబంధించి చూస్తే కేజ్రీవాల్ ని కూడా కవిత కాపాడేందుకే ప్రయత్నిస్తుంది. నిజాలు చెప్పకుండా పూర్తిగా దాస్తుందనేది మాత్రము ప్రధానంగా సుకేష్ చంద్రశేఖర్ యొక్క లేఖలు కూడా పేర్కొన్నారు. ముఖ్యంగా చూస్తే కవితతో పాటు ఆమె అవినీతి సహాయకులుగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ కూడా అక్రమాలన్నీ కూడా బయటపడతాయి. వేలాది కోట్ల రూపాయల ప్రజాధనం లూటీ చేసి సింగపూర్, హాంకాంగ్, జర్మనీ వంటి దేశాలకు పంపించిన విషయాలు కూడా బయటకు వస్తాయని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి ఒక లేఖలు కూడా పేర్కొన్నారు. అయితే ఒక న్యాయస్థానం నుంచి కూడా ఎవరు కూడా తప్పించుకోలేరు. ప్రతి ఒక్కరు కూడా వారు చేసిన కర్మఫలము వారు అనుభవించాల్సిందే అనేది మాత్రము ప్రధానంగా సుకేష్ చంద్రశేఖర్ కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఈ కేసుకు సంబంధించిన చూసినట్లయితే ఈడీ అంతేకాకుండా సిబిఐ రెండు సంస్థలు కూడా అనేక కోట్లాది రూపాయలు కూడా వెలుగులోకి తీసుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే అక్రమ సంపాదనతో పాటు దీనికి సంబంధించి పూర్తిగా కోట్లాది రూపాయలు సంపాదించారు. అయితే ఈ యొక్క కేసుకు సంబంధించి పూర్తిగా అన్ని సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి కాబట్టి కవితను కూడా అరెస్ట్ చేశారు. ఆ యొక్క తీహార్ జైలు కు స్వాగతం అక్క అంటూ కూడా దీనికి సంబంధించి ఒక లేఖలో కూడా పేర్కొన్నారు. అయితే కేజ్రీవాల్ మాత్రము తప్పించుకునేది కూడా సాధ్యం కాదు. కేజ్రీవాల్ కూడా అరెస్ట్ కానికి చాలా త్వరలో ఉంది. ఎందుకంటే ఈ యొక్క కేసుకు సంబంధించి సినిమా క్లైమాక్స్ కొన్ని వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారని మాత్రము ప్రధానంగా ఇందులో చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్. Chaliye. Is it true that you offered money to Nora to be your girlfriend? That's what she said in a statement. What do you have to say about Kejriwal and allegations are there? All the allegations I've already given it in writing. And Jackie had said that you had used her. What do you have to say about that? I don't want to from my end. About the problem. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా తాడిపర్తి గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. హై స్కూల్ పొలాలకు వెళ్లే దారిలో గుర్తు తెలియని వ్యక్తులు పూజలు చేశారు. రోడ్డు మీద పసుపు, కుంకుమ పూజలు చేసిన ఆనవాళ్లు ఉండడంతో జనం భయాందోళన చెందారు. చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు అటువైపు వెళ్లడానికి జంకుతున్నారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా తాటిపర్తి గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. హై స్కూల్ పొలాలకు వెళ్లే దారిలో గుర్తు తెలియని వ్యక్తులు పూజలు చేశారు. రోడ్డు మీద పసుపు కుంకుమ పూజలు చేసిన ఆనవాళ్లు ఉండడంతో జనం భయాందోళన చెందారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అటువైపు వెళ్లడానికి జంకుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా తాటిపర్తి గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. హై స్కూల్ పొలాలకు వెళ్లే దారిలో గుర్తు తెలియని వ్యక్తులు పూజలు చేశారు. రోడ్డు మీద పసుపు కుంకుమ పూజలు చేసిన ఆనవాళ్లు ఉండడంతో జనం భయాందోళన చెందారు. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అటువైపు వెళ్లడానికి జంకుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మూసాపేట్లో కంటైనర్ బీభత్సం సృష్టించింది. మూసాపేట్ మెట్రో స్టేషన్ వద్ద కంటైనర్ డివైడర్ పైకి దూసుకెళ్లింది. మూసాపేట్ వైపు నుంచి కుకట్పల్లి వైపు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం అనంతరం కంటైనర్ వదిలి డ్రైవర్ పారిపోయాడు. హైదరాబాద్ మూసాపేట్లో కంటైనర్ బీభత్సం సృష్టించింది. మూసాపేట్ మెట్రో స్టేషన్ వద్ద కంటైనర్ డివైడర్ పైకి దూసుకెళ్లింది. మూసాపేట్ వైపు నుంచి కుకట్పల్లి వైపు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం అనంతరం కంటైనర్ వదిలి డ్రైవర్ పారిపోయాడు. మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైసీపీ అధ్యక్షుడు సీఎం జగన్ ఈ నెల 27న వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపై నుంచి ప్రచార భేరీ మోగించనున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించి ఎన్నికల సంగ్రామానికి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు దాదాపు 21 రోజుల పాటు బస్సు యాత్ర కొనసాగనుంది. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి సిద్ధం సభలు నిర్వహించిన 4 జిల్లాలు విశాఖపట్నం, ఏలూరు, అనంతపురం, బాపట్ల మినహా మిగతా జిల్లాలో బస్సు యాత్ర జరగనుంది. ప్రతిరోజు ఒక పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో బస్సు యాత్ర కొనసాగనుంది. ఈ యాత్రలో ఉదయం పూట వివిధ వర్గాలు, రంగాల ప్రజలతో సీఎం జగన్ సమావేశమవుతారు. ప్రభుత్వ పనితీరును మరింతగా మెరుగుపరచుకోవడానికి సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. కొందరు పార్టీ కార్యకర్తలను, అభిమానులను కూడా కలుస్తారు. సాయంత్రం పార్లమెంట్ నియోజకవర్గంలో బహిరంగ సభ ఉంటుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మనం. మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా
వైసీపీ అధ్యక్షుడు సీఎం జగన్ ఈ నెల 20న వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపై నుంచి ప్రచార బేరీ మోగించనున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించి ఎన్నికల సంగ్రామానికి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు దాదాపు 21 రోజుల పాటు బస్సు యాత్ర కొనసాగనుంది. పార్టీ శ్రేణులకు ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి సిద్ధం సభ నిర్వహించిన 4 జిల్లాలు విశాఖపట్నం, ఏలూరు, అనంతపురం, బాపట్ల మినహా మిగతా జిల్లాలో బస్సు యాత్ర జరగనుంది. ప్రతిరోజు ఒక పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో బస్సు యాత్ర కొనసాగనుంది. ఈ యాత్రలో ఉదయం పూట వివిధ వర్గాలు, రంగాల ప్రజలతో సీఎం జగన్ సమావేశమవుతారు. ప్రభుత్వ పనితీరును మరింతగా మెరుగుపరచుకోవడానికి సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. కొందరు పార్టీ కార్యకర్తలను, అభిమానులను కూడా కలుస్తారు. సాయంత్రం పార్లమెంట్ నియోజకవర్గంలో బహిరంగ సభ ఉంటుంది. ఆ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఈ సభకు తరలిరానున్నారు. బస్సు యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు సీఎం జగన్ పూర్తిగా ప్రజలతో మమేకం కానున్నారు. యాత్రలోనే ఎక్కడికక్కడ విడిది చేయనున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99% అమలు చేశామని చెబుతూ ప్రతి ఇంటికి మేలు చేశామని వివరించనున్నారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో గెలుపు వ్యూహాలను సిద్ధం చేసేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ అయింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ భేటీలో మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు కీలక నేతలు హాజరయ్యారు. ఈ భేటీలో లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోకు తుదిరూపు ఇవ్వనున్నారు. రైతులు, మహిళలు, యువత, బలహీన వర్గాలే లక్ష్యంగా భాగీదారీ న్యాయ్, కిసాన్ న్యాయ్, నారీ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, యువ న్యాయ్ పేరిట ఇప్పటికే తన హామీలను ప్రజల ముందుంచిన కాంగ్రెస్ వాటిపై నేతలకు మార్గనిర్దేశం చేయనుంది. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం, రైతులకు వడ్డీ లేని రుణాలు, ప్రస్తుతం కేంద్రం అందిస్తున్న సాయం పెంపు, యువత కోసం 30 లక్షల ఉద్యోగాల భర్తీ, ప్రభుత్వ లేక ప్రైవేట్ రంగంలో 25 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న ప్రతి డిప్లొమా లేక డిగ్రీ హోల్డర్కు అప్రెంటిస్షిప్ శిక్షణకు 1 లక్ష సాయం వంటి హామీలపై చర్చించనుంది. 30 ఏళ్లలోపు యువత, స్టార్టప్లకు నిధులు సమకూర్చడానికి 5,000 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు, పేపర్ లీకేజీల నివారణకు ప్రత్యేక చట్టం, మహిళల కోసం నిరుపేద కుటుంబంలోని ఒక మహిళకు ఏడాదికి 1 లక్ష రూపాయల సాయం వంటి 25 హామీలపై చర్చించనుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికే పలుమార్లు భేటీ అయిన కేంద్ర ఎన్నికల కమిటీ మళ్లీ సమావేశం కానుంది. ఇప్పటికే 2 విడతలుగా 82 మంది పేర్లను ప్రకటించిన సిఈసి
మొదటి జాబితాలో 39 మంది, రెండో జాబితాలో 43 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇవాళ మరికొంతమంది అభ్యర్థులను ప్రకటించనుంది. ఇవాళ తెలంగాణలో పెండింగ్లో ఉన్న 13 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. మొదటి లిస్టులో మహబూబ్ నగర్, మహబూబాబాద్, జహీరాబాద్, నల్గొండ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్. ఇక మిగిలిన అభ్యర్థుల జాబితాను ఇవాళ ప్రకటించే అవకాశం ఉంది. భేటీలో పాల్గొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మధ్యాహ్నం ముంబై నుంచి నేరుగా ఢిల్లీ చేరుకున్నారు. సిఈసి సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిడబ్ల్యూసి సభ్యుడు దామోదర రాజనరసింహ ఇవాళ ఢిల్లీ చేరుకునే అవకాశం ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మనం. అధికారం కోల్పోగానే పార్టీ నుంచి వెళ్లిపోతున్న వారి గురించి ఆలోచించబోమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్పై ప్రజా వ్యతిరేకత పెరిగి 4 ఏళ్ల తర్వాత తిరుగుబాటుగా మారి బీఆర్ఎస్ 100 సీట్లతో మళ్లీ అధికారాన్ని చేపట్టడం ఖాయమని అన్నారు. ప్రస్తుతం పార్టీ మారిన నేతలే తిరిగి బీఆర్ఎస్లోకి వచ్చేందుకు క్యూ కట్టాల్సిన పరిస్థితి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అలాంటి వారిని చేర్చుకోవద్దని కొందరు సూచించగా స్పందించిన కేసీఆర్, మీరంతా నాయకులుగా ఎదిగితే పార్టీ మారిన వ్యక్తులను తిరిగి చేర్చుకునే పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు. బీఎస్పీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన అనుచరులతో కలిసి సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. చాలా వరకు తెలంగాణ ఉద్యమ కథంతా కూడా ఇది కళ్ళ ముందంటే జరిగింది. 69లో తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు అప్పుడు మా కుటుంబం తెలంగాణ ఉద్యమానికి ఆశ్రమంగా ఉంది. వేరే కుటుంబాలు కొద్ది వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఉండేది. ఉమ్మడి వాదానికి అనుకూలంగా ఉండేటువంటి నాయకత్వానికి సపోర్ట్ ఉండేది. అప్పుడు నేను 9th, 10th, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నా. ఆ పీక్ ఉద్యమం జరిగే టైం నాకు కూడా ఒక 3-4 పోలీస్ దెబ్బలు పడ్డాయి. రోడ్డు మీద స్టూడెంట్ కనపడితే కొట్టడం, ఇంకేం మాట్లాడలేదు, ముచ్చట్లేదు, కానూన్ లేదు, కాయలు లేదు, అట్లాంటి పరిస్థితి. సరే ఉద్యమం బాగా ఉవ్వెత్తున ఎగిసి కూడా పడిపోయింది. రాష్ట్రం రాలేదు. 73-72 ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ యుద్ధం గెలిచిన తర్వాత మళ్ళీ ఆంధ్ర నాయకుల ఒత్తిడి తరలి అప్పుడు పివి నరసింహారావు ముఖ్యమంత్రి ఉన్నాడు రాష్ట్రానికి. చాలా వరకు తెలంగాణ ఉద్యమ కథంతా కూడా ఇది కళ్ళ ముందంటే జరిగింది. 69లో తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు అప్పుడు మా కుటుంబం
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మనం తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామాకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం తెలిపారు. జార్ఖండ్ గవర్నర్కు తెలంగాణ అదనపు బాధ్యతలు అప్పగించారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతలు కూడా ఆయనకే అప్పగించారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ విశాల్. రైట్, కొద్దిసేపటి క్రితమే రాష్ట్రపతి కార్యాలయం నుంచి అధికారికంగా తెలంగాణ ఇన్ఛార్జ్ గవర్నర్ గా సిపి రాధాకృష్ణన్, ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్ గా ఉన్న సిపి రాధాకృష్ణన్ ను తెలంగాణ ఇన్ఛార్జ్ గవర్నర్ గా రాష్ట్రపతి నియమించారు. దీంతో పాటు తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడా సిపి రాధాకృష్ణన్ అదనపు బాధ్యతలు స్వీకరిస్తారని కూడా రాష్ట్రపతి కార్యాలయం నుంచి అధికారికంగా విడుదల చేశారు. ఇక నిన్న ఉదయం వరకు కూడా తెలంగాణ గవర్నర్ గా డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ కొనసాగారు. ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్తుండటంతో తన 2 గవర్నర్ పదవులకి, అటు పుదుచ్చేరి అదేవిధంగా తెలంగాణ 2 గవర్నర్ పదవులకు కూడా రాజీనామా చేయడంతో తెలంగాణకు అదేవిధంగా పుదుచ్చేరికి గవర్నర్లను నియమించాల్సిన బాధ్యత రాష్ట్రపతి కార్యాలయం మీద ఉంటుంది. కాబట్టి త్వరగానే, అంటే వితిన్ ఒక రోజు వ్యవధిలోనే అటు తెలంగాణకు అదేవిధంగా పుదుచ్చేరికి ఇరు రాష్ట్రాలకు కూడా గవర్నర్లను రాష్ట్రపతి నియమించారు. ఇక ఎన్నికల పూర్తయిన తర్వాత ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలకు ఒకవైపు కోడ్ కూడా వచ్చింది. దాంతో పాటు దేశమంతా కూడా ఈ సార్వత్రిక ఎన్నికల వైపు చూస్తున్నాయి. ఈ సార్వత్రిక ఎన్నికల తర్వాత పూర్తి స్థాయి గవర్నర్ ను తెలంగాణకు నియమించే అవకాశం ఉంటుంది. దీంతో పాటు పుదుచ్చేరికి కూడా ప్రత్యేక గవర్నర్ కూడా నియమించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కోడ్ అనేది అమల్లో ఉంది కాబట్టి గవర్నర్ తప్పనిసరిగా ఇన్ఛార్జ్ గవర్నర్ అయినా రాజ్యాంగం ప్రకారం నియమించాల్సి ఉంటుంది. కాబట్టి రాష్ట్రపతి ప్రస్తుతానికి అయితే జార్ఖండ్ గవర్నర్ ని, అటు తెలంగాణ గవర్నర్ గా అదేవిధంగా పుదుచ్చేరి గవర్నర్ గా అదనపు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. సోని. రైట్, థ్యాంక్ యూ విశాల్. Yes, KV Britain updates. Keep watching Swatantra News.